ప్రైజ్ ద లార్డ్. బిల్లీ గ్రహం అనే ఒక గొప్ప దైవజనుడు విజయవంతమైన సేవ చేశాడు. అలా విజయవంతమైన సేవ పదంలో ఒకసారి ఒక రిపోర్టర్ ఆయన్ని ఒక ప్రశ్న అడిగారంట. ఏంటి అని అంటే, అయ్యా, ఇంత గొప్పగా విజయవంతమైన సేవ చేయడానికి గల కారణం ఏంటి అని అడిగాడంట. అడిగిన వెంటనే ఆయన చెప్పినటువంటి సమాధానం, ఈ సేవ పరిచర్యకు ఈ విధంగా నేను సేవ చేయడానికి 3 విషయాల కారణం ఏంటి అని అంటే, నెంబర్ 1 ప్రార్థన, నెంబర్ 2 ప్రార్థన, నెంబర్ 3 ప్రార్థన. ఒక్కసారిగా రిపోర్టర్ ఆశ్చర్యపోయాడంట. ఏంటయ్యా, ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఉందా అని. ఎస్, క్రైస్తవునికి ప్రార్థన అనేది వెన్నెముక లాంటిది. క్రైస్తవుని జీవితంలో ప్రార్థన లేకపోతే కుప్పగూలిపోతాడు. సో నా విజయానికి ప్రార్థనే ప్రాముఖ్యం. కష్టం వచ్చినా ప్రార్థన చేస్తాను, నష్టం వచ్చినా ప్రార్థన చేస్తాను, సంతోషంలో ప్రార్థన చేస్తాను, బాధలో ప్రార్థన చేస్తాను. నా విజయానికి ప్రార్థనే కారణం అని చెప్పాడంట. ఎస్ మై డియర్ సిస్టర్ అండ్ బ్రదర్, నీ జీవితంలో ప్రార్థన అనే అనుభవం నీకు ఉందా? ప్రార్థన లేకపోతే కుప్పగూలిపోతావు. ప్రార్థన లేకపోతే నీ జీవితం పైకి ఎదగలేవు. ప్రార్థన ద్వారానే నువ్వు పైకి రాగలవు. సో ఇంతవరకు నువ్వు ప్రార్థన జీవితం అలమర్చుకోకపోతే ఇకనైనా ప్రార్థన జీవితాన్ని అలమర్చుకొని గొప్ప ఉన్నత పదములో ముందుకు నడవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్.